मेरी जान నీకు ఎప్పుడైతే సైలెంట్గా అన్ని వెయిట్ చేయడం అలవాటు అయిపోతుందో నీ వాయిస్ కూడా కామ్ అయిపోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసి ప్రతి దాన్ని నువ్వు కాంప్రమైజ్ అయిపోయి ప్రతి దానికి నువ్వు అడ్జస్ట్ అయిపోతున్నావంటే దాని అర్థం ఏంటి? నువ్వు ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అయిపోతుంది. వాళ్ళు నీకు కాల్ చేసినా చేయకపోయినా మాట్లాడకపోయినా నువ్వు తిన్నావా అని అడిగినా ఉన్నావా అని అడిగినా నువ్వు ఎక్కడున్నావు అసలు ఏం అడగకపోయినా నీ గురించి కేర్ చూపించకపోయినా నువ్వు ఉన్నావు అనే విషయాన్ని పట్టించుకోకపోయినా నువ్వు ఎప్పుడు ఎందుకు చేయలేదు, ఎందుకు అడగలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చెప్పలేదు, నాకు అది ఎందుకు చేసావు, ఇది ఎందుకు చేసావు అని చెప్పి నువ్వు క్వశ్చన్ చేయడమే మానేసేవే అనుకో. అప్పుడు ఏమవుతుంది? గొడవలు ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళ లైఫ్ని వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నువ్వు క్వశ్చన్ చేయడం మానేసావు కదా. నువ్వు ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తావో ఆ రోజు నుంచి ఏందిరా ఈ తలకాయ నొప్పి, ఏందిరా ఈ టెన్షన్ అంటారు. నువ్వు మాట్లాడితేనే కానీ వాళ్ళ డే గడవదు అన్న దగ్గర నుంచి ఈ అమ్మకు కాల్ చేసి చెప్పు ఎందుకు కాల్ చేసినావు అని చెప్పి మాట్లాడి చిరాకులు కనిపిస్తాయి. సో నేనేం చెప్తున్నా అంటే ఎందుకు మాట్లాడడం, ఎందుకు ఎక్కువ లవ్ చూపించుకోవడం, ఎందుకు నువ్వు తక్కువ అయిపోవడం ఆలోచించు.